కుటుంబ బలిపీఠము 3వ భాగము. జనవరి 13. 13వ దినము. కీర్తనలు 9వ అధ్యాయము 1 నుండి 2 వచనములు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. లేఖనములను లేఖనములతో పోల్చి చూచుట నాకు ఇష్టము. అది ఖచ్చితముగా ఆ విధంగానే యుండాలి. అది ఒక గొప్ప అందమైన చిత్రము. ఇప్పుడు మనము అధ్యయనం చేయుచున్న ఈ గ్రంథములో మనము రక్షణ, దైవిక స్వస్థత, అద్భుత కార్యములు, కృపలు మొదలైనవి చూడబోవుచున్నాము. సమస్తము ఇక్కడే యున్నవి. నేను ఎప్పుడు కూటమునకు వెళ్తానో, కూటములకు పిలవబడతానో నాకు తెలియదు. ఏదైనా ఒక పని చేయుటకు నాకు ప్రేరేపణ కలిగే వరకు నేను దేనిని నిర్ణయించుకొనను. బహుశా ఉదయమునకు ముందుగానే బహుశా నేను కాలిఫోర్నియాకు వెళ్ళవచ్చును, మైన్ వరకు, లేక ఆయన ఎక్కడికి నన్ను పిలుచునో నేను అక్కడికి వెళ్తాను. అందునిమిత్తమే నేను పెద్ద పెద్ద దీర్ఘకాలపు ప్రయాణములను నిర్ణయించుకొనను. ఏలయనగా నేను దానిని చేయలేను. నా పరిచర్య ఆ విధంగా తయారు చేయబడలేదు, అది భిన్నమైనది. మరియు నేను కొంచెము విశ్రాంతి తీసుకొనుటకు ఇంటికి వచ్చాను. చివరి సభలలో నేను 20 పౌండ్ల బరువును కోల్పోయాను. సహోదరుడు మెర్సియర్ మరియు సహోదరుడు గోడ్ కొంతకాలము క్రిందట నాతో చెప్పారు. సహోదరుడా బ్రెన్హామ్, నీవు ఏమి చేస్తున్నావో నేను గమనించాను. నీ పూర్ణ హృదయమును దానిలో పెట్టుచున్నావు. నేను చెప్పాను, దేవుని కొరకు సరియైన పని చేయుటకు అది ఒక్కటే మార్గము. నీవు కలిగియున్న సమస్తముతో క్రీస్తు కొరకు ముందు వరుసలో నిలవాలి. నీ పూర్ణ బలమును, నీ పూర్ణాత్మను, నీ పూర్ణ హృదయమును, నీ పూర్ణ మనస్సును, నీకున్న సమస్తమును పెట్టాలి. నీవు ఏదైనా చేయనప్పుడు సరిగా దానిని చేయుము, లేకపోతే దాని చేయవద్దు. చూశారా? దానిని ఒంటరిగా విడిచిపెట్టుము. నీవు క్రైస్తవుడిగా కావాలనుకుంటే నీవు కలిగియున్న సమస్తమును క్రీస్తు కొరకు పెట్టుము. అనగా నీ సమయమును, నీ తలంపులను, నీ సమస్తమును పెట్టుము. నేను ఈ యువకుడిని గమనించుచున్నాను. సహోదరుడా బర్న్స్, ఆమె నీ భార్య, అవునా? ఆ యువజంట పాడుచూ వాద్యమును వాయించుచున్నారు. అది పియానో కాదు, ఆర్గాన్ కాదు. కాని అది ఒక విధమైన సంగీత వాయిద్య పరికరము. వారు ప్రభువు కొరకు పనిచేయుచున్నారు. నీవు ఆ విధంగా వాయించుచూ, పాడుచూ ఆత్మలను రక్షించుము. ఏదో ఒకటి చేయుము. ఒకవేళ ఈల వేయగలిగితే ఈల వేయుము. ఏదో ఒకటి చేయుము. సాక్ష్యమివ్వుము. దేవుని రాజ్యము కొరకు ఏదో ఒకటి చేయుము. నీవు కలిగియున్న సమస్తమును దేవుని పరిచర్యలో ఉపయోగించుము. హెబ్రీయులు 1వ అధ్యాయము ఆగస్టు 21, 1957. దేవుడు మిమ్ములను దీవించునుగాక.